అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ఉగాది ఆస్థానం వేడుకలకు నూతన పరదాలు సిద్ధమయ్యాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా జరిగే 4 పర్వదినాల్లో జరిగే కోయల్ ఆల్వార్ తిరుమంజనం తర్వాత ఆనంద నిలయంలో నూతన పరదాలు అలంకరించడం సాంప్రదాయంగా వస్తోంది. తిరుపతికి చెందిన శ్రీవారి భక్తుడు మేకల సుబ్రహ్మణ్యం ఈ నూతన పరదాలను సిద్ధం చేశారు. స్వామివారికి తన వంతుగా సేవ చేసుకునే అవకాశం దక్కడం తన తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలమే కారణమంటున్నారు. ఈ పరద సుప్రభాతం సేవలో ఉపయోగిస్తారు. 2 రాములవారి మెడలో ఏకాంత సేవలో ఉపయోగిస్తారు. 3 కులశేఖరపడి ధూపదీప నైవేద్యంలో ఉపయోగిస్తారు. గర్భగు కురాలము, శైనబంధము కురాలము, వక్రదేవ పరదాలు ప్రతి ఏటా 4 సార్లు ఇవ్వడం నాకు ఇచ్చిన గొప్ప వరముగా నేను భావిస్తున్నాను. రేపు స్వామికి సోమవారం కాళీబాటను నడుచుకుని పోయి పుష్కరంలో స్నానం చేసుకొని వరాహస్వామి దర్శనం చేసుకొని నాడగంలో ప్రత్యక్షం చేసుకొని తోమలలో సాయంకాలంలో ఆ దేవదేవుని గర్భాలయంలో సమర్పించి వస్తాను గుడి అధికారులకి. ఇలాంటి అపరూపమైన భాగ్యం గత 28 సంవత్సరాలుగా నాకు ఇవ్వడము ఎన్నో జన్మల్లో పుణ్యఫలంగా భావిస్తున్నాను.